హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పేసేయండి. ఇవాల్టి వీడియోనైతే అస్సలు మిస్ చేయొద్దు. చాలా హెల్తీ అండ్ టేస్టీ అండ్ కలర్ఫుల్ రెసిపీ అనమాట. బీట్రూట్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. చపాతీ, పూరి, అన్నం, టిఫిన్స్లో కూడా చాలా బాగా సూట్ అయిపోతుంది అనమాట. ఈ కర్రీ ఎలా చేయాలో ఈజీ ప్రాసెస్లో ఇంకా చాలా తక్కువ టైంలో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలంటే ఎలాంటి టిప్స్ యూస్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. బీట్రూట్ మన ఆరోగ్యానికి ఎంత మంచిదో కూడా ఈ వీడియోలో అయితే కాస్త మాట్లాడేసుకుందాము. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేనైతే ఇక్కడ ఒక మిక్సీ జార్ని తీసుకొని కాస్త మసాలాను అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. దానికోసం 1 ఇంచు అల్లం తీసుకున్నాను. ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని ఇలా రెబ్బల్లాగా తీసుకొని వేసుకుంటున్నాను. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. మీడియం సైజ్ అయితే ఒక 2 ఆనియన్స్ వేసుకోండి. మీరు ఆనియన్స్ ఎక్కువగా తినేవాళ్ళు, ఇష్టంగా తినేవాళ్ళు అయితే కనుక ఇంకొక ఆనియన్ని కట్ చేసుకొని పోపు వేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. నేనైతే పోపులో వేయను, ఇక్కడ మసాలాలో మాత్రమే వేస్తున్నాను. తర్వాత ఒక చిన్న టీ స్పూన్ తోటి జీలకర్ర వేసుకుంటున్నాను. మసాలా కర్రీస్లో జీలకర్ర యూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. అదంతా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని పోపు కోసం ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కాస్త పడుతుంది, మసాలా కర్రీస్ కదా. తర్వాత అది కాగాక కాస్త జీలకర్ర, కాస్త పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. మసాలా కర్రీస్లో పచ్చిశనగపప్పు ఎంత వేసుకుంటే అంత బాగుంటుందన్నమాట. నాకైతే చాలా ఇష్టం, అందుకే చాలా ఎక్కువగా వేస్తుంటాను. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక మీడియం సైజు 3 టమోటాలను కూడా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇవన్నీ కాస్త మగ్గేదాకా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళే కాదండి, రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ అయితే రావట్లేదు అనమాట. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. నాకు కాస్త సపోర్ట్ అయితే చేయండి. ఇక్కడ నేనైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసేసాను. మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసేసి ఇదంతా బాగా మగ్గే వరకు అయితే వేయించేసుకోవాలి. మసాలా ఎంత బాగా వేయించుకుంటే మసాలా కర్రీస్ టేస్ట్ అయితే అంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇదంతా కాస్త ఇలా అయితే మగ్గిపోవాలి. ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. స్లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత కారం అయితే వేస్తున్నాను. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. మీరు ఎంత కారం తినగలరో అంత వేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ పసుపు, తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకున్నాను. ఇది కాస్త వేయించేసుకోవాలి. ఒకవేళ మీకు పౌడర్ అవైలబుల్ లేకుంటే ధనియాలనే మనం మసాలా మిక్సీ చేసాం కదా, అప్పుడే కాస్త ఒక 2 స్పూన్స్ ధనియాలు వేసుకొని అందులోనే మిక్సీ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా కాస్త కలిపేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలను అయితే కలిపేస్తున్నాను. బీట్రూట్ ముక్కల్ని కట్ చేసుకునేటప్పుడు స్క్వేర్స్ లాగా ఉండేటట్టు వీలైనంత చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. మనం ఆనియన్స్ని స్క్వేర్స్లా కట్ చేసుకున్నప్పుడు ఎలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేస్తామో కదా, అలా అయితే కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. బీట్రూట్ ముక్కలు పెద్దవిగా కట్ చేస్తే ఉడకడానికి టైం పడుతుంది, ఇంకా కన్సిస్టెన్సీ కూడా సరిగా రాదు, ఇంకా చూడటానికి కూడా బాగోదన్నమాట. ఇలా చిన్నగా కట్ చేసుకుంటే ఫాస్ట్గా ఉడికిపోతాయి. తర్వాత ఇక్కడైతే నేను బాగా కలిపేసి కాస్త ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించేసుకున్నాను అనమాట. తర్వాత ఇందులో కొబ్బరి పాలనైతే వేస్తున్నాను. కొబ్బరి పాలు యూస్ చేయడం వల్ల ఈ కర్రీకి చాలా మంచిగా టేస్ట్ వస్తుంది, మంచి కన్సిస్టెన్సీ కూడా వస్తుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుందన్నమాట. ఆ క్రీమీ స్ట్రక్చర్ అయితే వస్తుంది, చాలా బాగుంటుందండి కొబ్బరి పాలు వేయడం వల్ల. కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా పాలు తీసుకొని వేసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాలు వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ వేసుకోవాలి, మరీ లిక్విడ్గా అయిపోతే బాగోదు కదా. ఇలా బీట్రూట్ని ఇలా కర్రీలో ఉడికించుకునే టైం లేకపోతే మనం ఈ మసాలా గ్రేవీ అంతా తయారు చేసుకునే లోపు బీట్రూట్ ముక్కల్ని ఫస్టే కనుక కట్ చేసేసుకొని ఇంకొక పొయ్యి మీద కనుక ఉడికించేసుకుంటే ఈ మసాలా వేగగానే ఆ బీట్రూట్ ముక్కల్ని కలిపేసి ఉడికించేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతుంది. బీట్రూట్ ఇప్పుడు ఉడికే టైము సేవ్ అయిపోతుంది అనమాట. ఇదొక మంచి టిప్పు. టైం లేనప్పుడు ఇలా అయితే యూస్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇదంతా కలిపేసి కాస్త కొత్తిమీర, పుదీనా పైనుంచి వేసేసి కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను. ఒక్క 10 మినిట్స్ మీడియం టు సిమ్ ఫ్లేమ్లోకి చూసుకుంటూ అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించేసుకుంటే ఇలా మంచిగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది.
చూస్తున్నారు కదా ఎంత బాగా ఆయిల్ పైకి తేలిపోయిందో. మనం వేసిన కాస్త ఆయిల్ మంచిగా పైకైతే తేలిపోయింది. అంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. స్ట్రక్చర్ చూడండి, కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చేసింది కదా. క్రీమీగా చాలా బాగుంటుందండి కర్రీ అయితే. మనం కోకోనట్ మిల్క్ వేసాం కాబట్టి చాలా బాగుంటుంది చూసేదానికి. కలర్ కూడా బీట్రూట్ మంచి పింకిష్ కలర్లో అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ బీట్రూట్ ముక్కలు ఉడికినాయో లేదో చెక్ చేసేసుకొని తర్వాత స్టవ్ను అయితే ఆపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటే చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఎంత మంచి కలరు, ఎంత మంచి కన్సిస్టెన్సీతో కర్రీ అయితే రెడీ అయిపోయింది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మంచిగా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కానీ, విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కానీ ఇలా కర్రీస్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు, ఇంకా ఆరోగ్యంగా కూడా ఉంటారనమాట. కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇంతకీ ఈ కర్రీ మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ కర్రీ నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.